బనకచర్ల పాపం పూర్తిగా కేసీఆర్ హరీష్ రావులదేనని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న కాంగ్రెస్ జనహిత పాదయాత్రలో భాగంగా జోగిపేటలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మహేష్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీల రిజర్వేషన్తో కవితకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ మొట్టమొదటిసారిగా పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర సంగారెడ్డి జిల్లాలో రెండో రోజు కొనసాగుతూ ఉంది. జోగిపేటలో ఉన్నటువంటి కాలేజీలో శ్రమదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం అయితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. పాదయాత్ర గురించి అడుగుదాం. సార్, మీరు పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా ఈ కార్యకర్తలను కలవడానికి పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? నేను పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి సక్సేనా కార్యక్రమం మంత్రులు గాంధీభవన్కి వచ్చి ప్రజల యొక్క వినతులను తీసుకోవడం. వాళ్ళ పాదయాత్ర కూడా పీసీసీ ఎందుకు రూపకల్పన చేసిందంటే, జనరల్గా పాదయాత్రలు అధికారులు లేనప్పుడు ప్రతిష్టలు లేనప్పుడు చేస్తారు ప్రజల యొక్క వాస్తవాలు తెలుసుకోవడానికి. మేము ప్రభుత్వంలో ఉండి కూడా ఇది పాదయాత్ర చేస్తా ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగం. ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి, ప్రజలు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకోవాలి, ప్రజల చెంతకు వెళ్ళాలి, వారు చెప్పేది వినాలి, వారి నుంచి వచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వానికి చేరవేయాలి, తద్వారా ప్రభుత్వం నడపాలని ధ్యేయం. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలు చరిత్రాత్మకం. పాదయాత్రల ద్వారానే ప్రజలకి చేరువ కాగలుగుతాము. సలహాలు వస్తూ ఉన్నాయి. రేషన్ కార్డు విషయంలో కొంత సలహాలు వచ్చాయి. మా కార్యకర్తలు చెప్తా ఉన్నారు, 2-3 నెలల క్రితం పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి చాలా మెరుగైంది. ప్రభుత్వం పట్ల సానుకూలంగా ప్రజలున్నారు. దానికి కారణం సన్నబియ్యం. ప్రజలు చాలా ఆస్వాదిస్తున్నారు సన్నబియ్యం కార్యక్రమం. దేశ చరిత్రలో ఎవరు ఊహించలే సన్నబియ్యం కూడా పేదవానికి ఇస్తామని. గత ప్రభుత్వంలో దొడ్డు బియ్యం పేరిట కేసీఆర్ కుటుంబ సభ్యుల ప్రమేయంతో స్కామ్లు జరిగాయి. మన బియ్యం మంత్రులుగా పక్క రాష్ట్రాలకు సరఫరా అయ్యాయి. దాన్ని అరికట్టడమే కాకుండా ఈ నాణ్యమైనటువంటి సన్నబియ్యం ప్రజలకు చేరాలనేది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బహత్తరమైన ప్రణాళిక తీసుకొచ్చారు. ఈ స్కీమ్ వల్ల చాలా ప్రజలు సంతోషం అనే మాట నిన్న మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. 10 సంవత్సరాలు పేదవాడి జీవితం అంతా రేషన్ కార్డు చుట్టూ తిరుగుతుంది. వాడికి అనునిత్యం అవసరం ఉన్న వస్తువులను కూడా రేషన్ కార్డు చుట్టే తిరుగుతూ ఉంటాయి. అలాంటి రేషన్ కార్డు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేశాడు. ఇలా మేము రాగానే దాని మీద ఎక్సర్సైజ్ చేసి ఇలా 40 లక్షల రేషన్ కార్డు రిలీజ్ చేశాం. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో ఇప్పుడు 1,20,00,000 రేషన్ కార్డులున్నాయి. దాని అర్థం 3 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతా ఉంది. రేషన్ కార్డు మీద వచ్చే వస్తువులన్నీ కూడా ఎవరు తీసుకుంటారు? ఎవరికి అవసరం? అది పేదవాడికి, అత్యంత పేదవాడికి అవసరం. సో నిరుపేద వాడై ఉండి అర్హత కలిగిన ప్రతి వానికి మనం తెల్లకి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇదొక బహుత్తరమైన కార్యక్రమం. దాని పట్ల కూడా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారన్నమాట నిన్న మా నాయకులు చెప్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లు నిన్న పాదయాత్రలు వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉంటే అడుగుతూ ఉంటే ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయని. 2 పర్యాయములు కేసీఆర్ గారు ఆ డబుల్ బెడ్రూమ్ మాట చెప్పి ఎన్నికల్లో గెలిచినాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే మా జీవితాలు బాగుపడతాయి అనుకోరు. కానీ ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. వీళ్ళు ఇందిరమ్మ పేరిట అర్హత ఉన్న ప్రతి వాడికి మేము ఇల్లు ఇస్తా ఉన్నాం. భూమి పూజలు చేసుకున్న టైంలో వారు వ్యక్తం చేసే ఆనందం అది మాకు తృప్తినిస్తా ఉంది. ఇలా చెప్తా పోతే ఉచిత బస్సు మొదలుకొని ఇలా సన్న బియ్యాల వరకు, రేషన్ కార్డుల వరకు, ఇందిరమ్మ ఇళ్ల వరకు ప్రజలు కోరుకునే సంక్షేమం ఇవ్వగలుగుతున్నాం. 80% ఇస్తున్నాం. మేము 7.5 లక్షల కోట్ల అప్పు ఉండి దాదాపు 6,000 కోట్లు ప్రతి నెల, అంటే రాష్ట్ర రాబడిలో 1/3% మనం అప్పు కడతా ఉన్నాం. ఎవరు చేసిన అప్పు ఇది? ప్రజలకు తెలవాలి. కేసీఆర్ చేసిన అప్పు. ఇబ్బడి ముబ్బడిగా దూరదృష్టి లేకుండా, మన రాష్ట్రం ఆదాయ పరిస్థితి తెలుసుకోకుండా, మన పేయింగ్ కెపాసిటీ తెలుసుకోకుండా అప్పు చేశాడు. ఆ అప్పుని ఇప్పుడు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తూ ఉంది. అంత ఇబ్బందికరమైన పరిస్థితి నుండి కూడా మేము ప్రజలకు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు కానీ, దాంట్లో మెజారిటీ అంశాలు కానీ, 42% రిజర్వేషన్, ఇది గొప్ప అంశం. ఇలా బీసీల గురించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ సభలు సమావేశాలు పెట్టి బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉంది. పోరు కాక పోరు. బీసీలకు అందరికీ స్పష్టత ఉంది. మా రైట్, అది మా పేటెంట్. కామారెడ్డి డిక్లేర్స్పేట ఎలక్షన్ల ముందు 42% రిజర్వేషన్ ఇస్తామనే మాట నేను స్వయంగా చెప్పడం జరిగింది. ఇవాళ అదృష్టం ఏంటంటే నేను పీసీ అదృష్టం అయిన తర్వాత అది సాకారమైంది. రాహుల్ గాంధీ యొక్క స్వప్నాన్ని, రాహుల్ గాంధీ యొక్క కోరికని పరిపూర్ణంగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం. కుల సర్వే చేశాం. 2 బిల్లులు, స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్. మేము కామారెడ్డిలో చెప్పలే 2వ బిల్లు తీసుకొస్తామని. 2వ బిల్లు అదనంగా విద్యా ఉపాధిలో 2 బిల్లు అసెంబ్లీ పాస్ చేయించుకున్నాం. అసెంబ్లీ పాస్ అయినప్పుడు బీజేపీ శాసనసభ్యులు ఓటేసినారు. కానీ వాళ్ళు చేతన అవ్వట్లేదు. కేంద్ర నాయకత్వానికి చెప్పుకోవడం చేతన అవ్వట్లేదు. 50% క్యాప్, సుప్రీంకోర్టు క్యాప్ తీయాలి. తీస్తే తమిళనాడు త్వరలో ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వగలుగుతాము. ప్రజలు ఇలా మేమెంత శాతం అంటే మాకంతా వాటా కావాలని అడుగుతా ఉన్నారు. ఇది రాహుల్ గాంధీ నినాదం. అదొక ఉద్యమంలో మారింది. ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రతి చోట తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తా ఉన్నారు. కుల సర్వే కానీ, 2 రిజర్వేషన్ చట్టాలు కానీ, ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మాత్రం కార్యక్రమాలు. ఇలా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ కాంగ్రెస్ పార్టీతో సంతృప్తిగా ఉన్నారనే మాట మాకు కింది లెవెల్ నుంచి వస్తున్నట్టు ఫీలింగ్.
బీసీ రిజర్వేషన్ కేవలం మీ ద్వారానే అయిందని చెప్తున్నారు. అటు కవిత మాత్రం మేము పోరాటం చేస్తాము, మేము అదేవిధంగా రైలు రాక చేస్తాం, నిరసన వ్యక్తం చేస్తాం, 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తామంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ఈ కవిత మా నిజామాబాద్ జిల్లా కోడలు మాటిమాటికి ఆడ గురించి మాట్లాడి నాకు బాధేస్తుంది కానీ నవ్వేస్తుంది కూడా. ఇప్పుడు బీసీ బిల్లు గురించి రూపకల్పన చేస్తున్న సమయంలో కవిత గారు జైల్లో ఉన్నారు. మరి కవిత గారు నిజంగా బీసీల గురించి ఇలా మంచి మాటలు మాట్లాడితే మేము వర్షిస్తాం. కానీ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, వాళ్ళ అన్న బావలు మంత్రులు ఉన్నప్పుడు, ఈవిడ పార్లమెంట్ సభ్యుడు అసెంబ్లీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజన్నా బీసీల గురించి గలమెత్తిన సందర్భం ఉంటే 42% రిజర్వేషన్ తీసుకొచ్చాం. రూపకల్పన చేసే టైంలో ఆమె లేరు, అసలు తెలంగాణలో లేరు. ఇక్కడ ఆవిడ ప్రమేయం ఉంది బీసీ రిజర్వేషన్ బిల్లో. మేము ఇప్పుడు 42% ఆర్డినెన్స్ తీసుకొస్తే సోదరి మనకి నేను చెప్పదలుచుకుంది, నీ ప్రమేయమే లేదు, మీ పార్టీ ప్రమేయం లేదు, బీజేపీ ప్రమేయం లేదు. బీసీల యొక్క రిజర్వేషన్ అనేది పూర్తిగా పరిపూర్ణంగా కాంగ్రెస్ పేటెంట్. ఇది సరే, ఎవరెన్ని ఇవాళ వచ్చి మద్దతు ప్రకటిస్తానంటే మేము మద్దతు తీసుకుంటాం. కానీ మా ప్రమేయం ఉంది, మా వాళ్ళే రిజర్వేషన్ వచ్చిందంటే ప్రజలు నవ్వుకుంటారు. అదేవిధంగా బనకచర్ల గురించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే ప్రతిపక్షాల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి సార్? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగతి భవన్లో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో స్పష్టత వచ్చింది. మాకు కూడా కొంత క్వరీస్ ఉండే, క్లారిటీ వచ్చింది. ఈ పాపమంతా కూడా కేసీఆర్ హరీష్ రావుదే. వాళ్ళు ఇలా ఒప్పుకోవడానికి జంకుతున్నారు. 10 ఏళ్ళు వారు అధికారులు ఉన్నప్పుడే కదా బంకచర్ల నిర్మాణం మొదలైంది. అప్పుడు వాళ్ళు ఆపాలి కదా. మరి బంకచర్ల నిర్మాణం అయ్యి అవసరానికి మించి టన్నులు కట్టుకుంటా ఉన్నారు. ఎవరికి నష్టం అది? వాళ్ళు మిగులు జనం అంటున్నారు. జలాలండి ఎప్పుడు జలాలు మిగులుతాయి? మనకు రావాల్సిన వాటా ప్రకారం మనం కట్టుకోవాల్సిన ప్రాజెక్టుని కట్టుకున్న తర్వాత ఆ మిగులు జలాలు. ఇవాళ మేము ప్రాజెక్టు తెలంగాణలో ఇంకా చాలా ప్రాజెక్టు రావాల్సి ఉంది. నీళ్ల పేరిట దగా జరిగింది. ఇలా హరీష్ రావు కేసీఆర్ పాపం వల్లే బన్కచెర్ల అనేటువంటి ప్రాజెక్టు నిర్మాణమైంది. వీళ్ళు సంతకాలు పెట్టారు, ఢిల్లీ పోయి ఒప్పందాలు చేసుకున్నారు. వీరు మనకు రావాల్సిన వాటాని, మన హక్కుల్ని తాకట్టు పెట్టినారు. ఇది క్లారిటీ. సీనియర్ నాయకుడు, ప్రజలతో సంబంధం నాయకుడు నప్పుకుంటాను. కానీ ఈ విషయంలో వారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మీరు గతంలో తప్పిదం చేసి ఒప్పుకోండి. ఇలా మా రాహుల్ గాంధీ గారు మొన్న ఒప్పుకున్నారు, మేము బీసీలకు చేయాల్సినంత చేయలేకపోయినాం 50 ఏళ్ళు. కానీ ఒక నాయకుడికి గతంలో చేసినటువంటి తప్పిదాలు కానీ ఒప్పుకునే సంస్కారం, ఒప్పుకునే అలవాటు అంటే అది గొప్ప నాయకుడు. సో మీరు కూడా మీరు చేసిన తప్పిదాలు ఒప్పుకోండి. వీళ్ళందరం కలిసి సరిదిద్దుకుందాం. రాష్ట్రం వాటా అందరి హక్కు, అది అందరి బాధ్యత. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ ప్రజలకు చెప్పాల్సిన మాట ఒకటే, బంకచర్ల విషయంలో కానీ మిగతా ఏ ప్రాజెక్టు విషయంలో కానీ తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఏ ఒక్క చుక్క కూడా పోనివ్వడం లేదు. వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు, బట్ రాష్ట్రం యొక్క హక్కులు అనేది మాకు ప్రథమము. మీరు చేసిన తప్పిదాన్ని మేము సరిదిద్దే ప్రయత్నం ఉన్నాము. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఢిల్లీలో పోరాటం చేయబోతున్నారు. ఆ కార్యాచరణ ఎలా ఉండొచ్చు? మేము 5న పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తే విధంగా రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని కోరడం జరిగింది. మొన్న పోయినప్పుడు వారు ఒప్పుకున్నారు. ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్ అంశం కాబట్టి మనం దీన్ని లేవద్దాం. 6th రోజున జంతర్ మంతర్లో మా ప్రజాప్రతినిధులందరూ, ముఖ్యమంత్రితో సహా కింది లెవెల్ ఎంపీపీ, జెడ్పీటీసీలు సహా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా జంతర్ మంతర్లో ధర్నాలో కూర్చుంటా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి తెలవాలి ఈ అంశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో. ఇది బీసీల అంశము, వారికి తెలవాలి. జంతర్ మంతర్లో ధర్నా ఉంటుంది. 7న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైం అడిగాము. అది ఇస్తే ఇంపార్టెంట్ నాయకులందరం కూడా రాష్ట్రపతిని కలిసి ఈ వాస్తవాలు వివరిస్తాం. ఈ సుప్రీం కోర్టు క్యాప్ తీయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ బీసీల రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశంలో కవితకి ఎలాంటి అవకాశం లేదు. పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని చెప్పి కూడా మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. అదేవిధంగా ఢిల్లీలో బీసీ వాదన వినిపించడానికి గళమెత్తనున్నట్లు కూడా ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ITV న్యూస్, సంగారెడ్డి జిల్లా, జోగిపేట నుంచి.